ఆ మృణాల్ని ఎక్కడవుతాయి? ఎందుకు ఇప్పుడు ఆవిడెందుకు తాతయ్య? తాడోపేడో తెలుసుకోవడానికి. తాతయ్య అసలు అది ఎవత్తిరా? ఎందుకిలా నాతో దాగుడు మూతలాడుతోంది? ఎందుకిలా నా వెంట పడుతోంది? నువ్వు మాటలతో చెప్తే వినవురా నిన్ను? మంగరాజు గారు, మీరు వెళ్ళండి. ఈ హవేలీ ఇలా నాశనం అవటానికి కారణం మీ అమ్మ కాదు, మీరే చిన్న రాజావారు. మీ వల్లే ఈ హవేలీలో అందరూ నరకం అనుభవిస్తున్నారు. తప్పు మీది. ఈ రాక్షసి చేసిన పాపాలన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు అమాయకంగా ఈవిడ్ని నెత్తిమీద పెట్టుకుని పూజిస్తున్నారు. అందుకే రెచ్చిపోతుంది. ఒక్కసారి ఎదురు తిరిగి చూడండి, ఏం జరుగుతుందో తెలుస్తుంది. తోకం ముడుస్తుంది. చేతిలో ఉన్న ఆ గన్తో షూట్ చేసి పారేయండి. హవేలికి పట్టిన పేడ విరగడైపోతుంది. ఇలాంటి తల్లి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. స్వార్థం వదిలి మిమ్మల్ని నమ్ముకున్న మీ వాళ్ళ గురించి ఆలోచించండి. మీ వల్ల కాదు, అది మీ వల్ల కాదు. ఎందుకిలా చూస్తున్నాడు? ఎదురు తిరుగుతాడా? మీదకొస్తున్నాడేంటి? షూట్ చేస్తాడా?
ఈ జన్మలో నీకెదురు చెప్పలేనమ్మా. నా వల్ల కాదు. అదే నా బలహీనత. నాకు చీరల సెలక్షన్ తెలియదంటదా? శశి, వస్తున్నాను. అద్దరిపోయే చీరలు సెలెక్ట్ చేసి తీసుకొస్తున్నాను. సూర్యాది గ్రేట్ అని ఒప్పుకుంటావు. నీ పెళ్లి చీరల షాపింగ్ కూడా నాతోనే చేస్తావు. ఇదొకటి, టైము పాడు ఉండదు. మనం ఏం చేస్తున్నామని కూడా చూడదు. అస్సలు మొహమాట పడదు. మోగేస్తూనే ఉంటుంది. పొరపాటున శిశిరగ్గం చేసి ఉంటుందా? వామ్మో. హలో శశి. శశిని కాదురా, నీ మొహాన మసిని. ఎవరు? మృణాలిని దేవి. నువ్వా? నాతో పనేంటి? అదేరా, నీకు శశిరేఖతో పనేంటా అని తెలుసుకుందామని ఫోన్ చేశాను. శశిరేఖ నాకు కాబోయే భార్య. కుదరదు, అది నాకు కాబోయే కోడలు. ఇంకో మాట ఏదైనా ఉంటే చెప్పు. సూర్య, ఆల్రెడీ ముహూర్తాలు పెట్టుకోవడం అయిపోయింది. రేపు మాపో శుభలేఖలు వస్తాయి. మొదటి శుభలేఖని దిష్టి తీసి నీకే పంపిస్తాలే. రేయ్, దిష్టి మొహంగాడ, నీ ఆటో బతుక్కి శశిరేఖ కావాల్సొచ్చిందా? అద్దంలో నీ మొహం ఎప్పుడన్నా చూసుకున్నావా? నాకేం తక్కువ, నీ కొడుకంటే అందంగానే ఉంటాను. అన్నట్టు వాడిది నీ పోలికే కదూ? పురేయ్, నీకు ఒళ్ళు బాగా పొగరెక్కింది. మరెక్కదేంటి? బిజినెస్ మ్యాగ్నెట్ కాబోయే మొగుడిని. పొగరు ఓ రేంజ్లో బానే ఎక్కింది. ఎంతైనా నీ అంత కాదులే. రే సూర్య, నా సంగతేంటో తెలిసి కూడా ఎగిరెగిరి పడుతున్నావు. దెబ్బతింటావు. సరే, అలాగే కాని ఏం చేస్తాం? ఆ రోజు నిన్ను పెట్రోల్ పోసి తగలబెట్టించపోయాను, మర్చిపోయావా? ఇప్పుడు చేయాల్సిందేంటో తెలుసా? నువ్వు పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకోవడం. రేయ్, మరేం చేస్తావు? శశిరేఖతో నా పెళ్లి చూస్తూ భరించలేవు, అలా అని చూస్తూ ఊరుకోలేవు. బెటర్ తగలటేసుకో. ఓ పని అయిపోతుంది. హవేలికి కూడా ఒక పీడ విరగడైపోతుంది. రేయ్, మర్యాదగా చెప్తే వింటావనుకున్నాను. ఊరుకో. మళ్ళా మనకు మర్యాదలేటి? నీకు కావాల్సింది ఏంటి? శశిరేఖ నీ కోడలు కావటం, అంతేనా? అంతే. ఈ చిన్న విషయానికి ఇంతలార్చి గొడవ పెట్టాలా? నోరు ఉంది కదా, నువ్వు వాడకూడదు. కాస్త పొదుపు ఉండాలి. శశిరేఖ నీ కోడలు కావాలి, అంతే కదా? అంతే అంతే. సరే అయితే పండగ చేసుకో. అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది. గుడ్. అది అలా ఉండాలి. శశిరేఖ కంటే నువ్వే తెలివైన వాడివి. అర్థం చేసుకొని తెలివైన నిర్ణయం తీసుకున్నావు. నన్ను తర్వాత తీరిగ్గా పోకూడదు కానీ ముందు ముహూర్తం పెట్టించు. నాకు ఆలస్యం అయిపోతుంది, అంత టైం లేదు. నీకు ఆలస్యం అవ్వడం ఏంటి? అర్జెంటుగా నువ్వు నన్ను దత్త తీసుకుంటేనే కదా శశిరేఖ నీ కోళ్ళు అయ్యేది. అదృష్టం అంటే నాదే. ఓ బిజినెస్ మ్యాగ్నెట్తో పెళ్ళి అవుతుంటే ఇంకో బిజినెస్ మ్యాగ్నెట్ నాకు తల్లి అవుతుంది.
డబ్బులు దమ్మాకంటే ఇదే. రే అతి తెలివా? చంపేస్తాను. ఏడ్చావులే. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి, వణికిపోవడానికి, నువ్వు చెప్పినట్టు అలా వినడానికి నేను శశిరేఖను కాదు. శశిరేఖ అంత సాఫ్టు కాదు. మాస్ మొరటోణ్ణి. ముందు వెనక కూడా ఆలోచించను. తెగించానంటే నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా నన్నేం చేయలేదు. ఖబర్దార్, మళ్ళీ ఫోన్ చేయకు. బిల్లు దండగా. అన్నయ్య, రేయ్, ఎవరా మీరు? ఆగో, దగ్గరికొచ్చావంటే చంపేస్తాను. అన్నయ్య వద్దు, నా తమ్ముడిని ఏం చేయొద్దు. మీరెవరు? మీకేం కావాలి? హలో, ఆగిపోయావేరా? వెళ్ళు, ముందుకెళ్ళు. నీ అడుగు ముందుకు పడితే నీ తమ్ముడి ప్రాణాలు గాల్లో కలుస్తాయి. మృణాల్ని ప్లీజ్, నా తమ్ముడు ఏం చేశాడు? వాడిని వదిలిపెట్టు. శశిరేఖ జోలికి వెళ్ళకరా అన్నాను, వదిలేయి అన్నాను. విన్నావా? మాస్ అన్నావు, బాద్షాన్ అన్నావు, గబ్బర్ సింగ్ని అన్నావు. ఇప్పుడేమో మ్యావ్ అంటూ ముడుచుకుపోతున్నావు. ఇప్పటికైనా తెలిసిందా మృణాలిని రేంజ్ ఏంటో? నిన్ను నేను దత్త చేసుకోవాలా? ఎలా కనిపిస్తున్నానరా నీకు? దత్తత నా కొడకా? నా చెప్పులంత ఖరీదు చేయదు నీ లైఫ్. నిన్ను నేను దత్తు చేసుకోవడం ఏంట్రా? అన్నయ్య, మృణాల్ని ప్లీజ్, నా తమ్ముడు వదిలిపెట్టమని చెప్పు. వాడిని ఏం చెయ్యొద్దు, వాడికి ఏం తెలీదు. అదిరా నీ రేంజ్. మృణాలిని చూసి వణికిపోవటం, బెదిరిపోవడం. ప్లీజ్ మృణాల్ని, నా తమ్ముడిని ఏం చేయొద్దు. నా తమ్ముడిని వదిలిపెట్టు, నీకు దండం పెడతాను ప్లీజ్. అన్నయ్య, ఇప్పుడు చెప్పు, శశిరేఖని పెళ్లి చేసుకుంటావా?
అన్నయ్య లేదు, చేసుకోను. శశిరేఖకి నాకు ఏ సంబంధం లేదు. ప్లీజ్ మృణాల్ని నా తమ్ముడిని చేయొద్దు, వదిలిపెట్టమని చెప్పు. కింద మంట పెడితే గాని నీలాంటి వాళ్ళు మాట వినర్రా, హీరో అనుకుంటారు. లేదు మృణాల్ని, ప్లీజ్ నీ మాట వింటాను. నా తమ్ముడిని వదిలిపెట్టమని చెప్పు ప్లీజ్. మృణాల్ని నీకు దండం పెడతాను, నా తమ్ముడిని వదిలిపెట్టమని చెప్పు. ఏంట్రా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయావు? మాట్లాడు. సందీప్తో పెళ్లికి శశిరేఖని ఒప్పించాల్సిన బాధ్యత నీదే. అది నీ మాటే వింటుంది, సరేనా? అలాగే, నువ్వెలా చెప్తే అలాగే. Right! 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 ఏం జరుగుతుందక్కడ? మళ్ళీ ఆ దయ్యంగానే వచ్చిందా? దయ్యం కాదు, భూతం కాదు పెద్దమ్మా. వచ్చింది నీ కొడుకు ప్రతాప్, ఏసీపీ. నువ్వా? నీకు బాగుపడే లక్షణాలు ఏ కోసైనా ఉన్నట్లు లేవు. ఇంత జరుగుతున్నా, ఇంతగా బెదిరించినా నీకు మాత్రం బుద్ధి రావట్లేదు. ఒరేయ్ ప్రతాప్, రాజేశ్వరీదేవి ఛాలెంజ్ చేసింది కదా, మర్చిపోయావా? నాది అదే మాట. సూర్య శశిరేఖల పెళ్లి జరిగి తీరుతుంది. ఎలా ఆపుతావో ఆపుకో. ఒరేయ్, నాతో పెట్టుకున్న వాళ్ళెవ్వరూ బ్రతికి బట్ట కట్టలేదు. ముందు అది తెలుసుకో. శశిరేఖ సూర్యుల పెళ్లి ఆపు. నీకు దమ్ముందని ఒప్పుకుంటా, నాకుగా నేనొచ్చి సరెండర్ అయిపోతా. నువ్వు కాదురా, నువ్వు కాదు నాకు సరెండర్ కావాల్సింది. ఆ దయ్యం అడుగడుగునా నాకు అడ్డం పడుతూ రాజేశ్వరిని అని చెప్పుకుంటున్నా ఆ దయ్యం, నాతో ఛాలెంజ్ చేస్తున్నా ఆ దయ్యం, అది
అదిరా నాకు సరెండర్ అవ్వాల్సింది. అదే ఖాయం చేసుకో. అతి త్వరలో సూర్య శశిరేఖల పెళ్లి చెయ్యటానికి మేము రెడీ అయిపోయాం. ఆపటానికి నువ్వు రెడీ అయిపో. ఇది నాకు ప్రెస్టేజ్ ఇష్యూ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆపాలి. ఆపి తీరాలి. ఎలా? నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆపాలి. రూపా, ఇప్పుడు తనేమందని? సపోర్ట్ చేయకు. ఒళ్ళు మండిపోతోంది. బారసాల రోజు తను అసలు నా కళ్ళకు కనపడడానికి వీల్లేదు.